చూడండి, వీళ్ళు ఇద్దరు కలిసి నా మొదటి భార్య కొడుకు ప్లస్ నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్న భార్య ఇద్దరు కలిసి లోపల ఉన్నారు. అంతే. ఎందుకున్నారంటే నాకు అర్థం కావట్లేదు. మా అన్న ఏందో నాకు సమాధానం చెప్పట్లేదు. నిజంగా చెప్తున్నా కదా. సరే, ఈమె ఎవరు? తులసమ్మ సచ్చి చెప్తున్నా. ఈ తులసటే నా మీద ఎత్తేయడానికి పోయిండు. ఎత్తేసిన కూడా ఇది వేరేది. అంతే. నిజంగా చెప్తున్నా కదా, వీళ్ళు ఏం నాటకాలు ఆడుతారో నాకు తెలుస్తలేదు. వీళ్ళు ఎందుకు ఇది చేస్తారో నాకు అది తెలుస్తలేదు. ప్లీజ్, ఓనంటే బయట పెట్టుంటే ప్లీజ్ బయట పెట్టండి, లేదంటే వదిలేయండి. అంతేగాని నా మనసుతో ఆడుకోవద్దు. ఎస్, ఎందుకంటే వీళ్ళే నన్ను రెచ్చగొట్టి ఇది చేశారు. నేను ఆమెనే ఇది చేస్తున్నా. బస్ ఆమెనే నన్ను చూసుకుంటుంది మొత్తం. నిజంగా చెప్తున్నా. అంతేగాని వీళ్ళు కాదు, వీళ్ళు దయ్యాలు. ఇప్పుడు తల మేసి చూపిస్తున్నా చూసినావా, వీళ్ళు దయ్యాలు. వీళ్ళు లోపల ఉన్నారు. వీళ్ళని ఇది చేయాలంటే నా దగ్గర తలం ఉంటుంది. బస్ అంతే. వ్యూయర్స్, ప్లీజ్, మీరు ఎవరిని ఇది చేస్తారో అర్థమవుతుందా? కానీ అది కాదు, వీళ్ళు అనుకుంటారేమో, సరే నీ ఏ టైంలో వచ్చిందో, నీ ఏం చేసిందో ఆ రమణస్వామిని కూడా తెలుసు. రమణస్వామిది కూడా బయట పెట్టాలి. బస్ ఒక్కటి కాదు, ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నారు కదా. పూర్వం ఇది కాలే, ఒక్క పెట్టకి ఒక్క దెబ్బకి 2 పిట్టలు. బస్ అది నాకు దొరికింది ఛాన్స్. లవ్ యూ. ప్లీజ్, ఐఎమ్ షేరింగ్ అబౌట్ ఇన్ దిస్ మా నాయనమ్మ ఛానల్. బస్.